ఈ బాయి ఎవరిదా? ఈ బాయి చేపల బాయి, గవర్నమెంట్ భూమి చేపల బాయి అంటారు దీన్ని. ఇది చేపలు అంటే వెనకట చేపల హౌజులు కట్టి ఈ 6 హౌజులు కట్టిర్రు, చేపలు పెంచారు. ఈ అప్పుడు సర్పంచ్ వెంకటరామరెడ్డి ఉండే సర్పంచ్, గోలి వెంకటరామరెడ్డి సర్పంచ్ ఉండే. ఆయన ఆయంలో ఈ యొక్క బాయి దవి ఇటు హౌజులు కట్టించి చేపల కేంద్రం అని పెట్టి ఇది ఒక కలగిరి బంగ్లా అంటారు దీన్ని. ఈడ పెట్టి ఈడ చేపలు పెంచి అది చేసేది. ఇప్పుడు దీన్ని అంతా ఎవరు వచ్చి ఆక్రమించుకుంటారంటే ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ లేకనే ఉండాలి. ఇది ఎవరో వచ్చి ఆక్రమించుకునేది కాదు. ఇది ఈ బంగులు వెనుక ఒకటి ఉంటుంది. బంగ్లా వెనుక ఇంకొక బంగ్లా ఉంటుంది కదా? కాదు కాదు, చిన్నది అది ఉంటుంది. ఏది బాత్రూమ్ లాంటిది ఉన్నది. అగో అక్కడ చివరన ఉంటుంది. అటు చెట్ల అవుతాల ఏవో కనిపిస్తుంది కానీ ఏ ఉడవగల ఉడకత్తాయి. ఇదంతా చేపల బావికి సంబంధించిందే. ఇవి ఇప్పుడు కట్టింది కాదు, 1973లో కట్టింది ఇది. ఇప్పుడు కాదు అది. ఆ బావిని కూడా ఏం చేసిర్రు అంటే చేపల బావి కింద గోలి వెంకటరామరెడ్డి అనే సర్పంచి పీరియడ్లో ఈ బావి తవ్వడము, చేపలకు సంబంధించిన ఈ గోదాములు కట్టడం. ఇది అక్కడ కనిపిస్తుందే, అక్కడ ఈ ఏలుగు దగ్గర ఉన్నటువంటిది లాస్ట్ అక్కడికి. అంటే ఇంకా యువతలు ఉండవచ్చు జాగా, కానీ ఇది మాత్రం అక్కడ దీనికి సంబంధించిన అది బాత్రూమా ఏంటిదా తెలియదు కానీ మొత్తానికైతే ఆడ ఒకటి ఉంది. ఇంకో ఇక్కడ కూడా ఉంటుంది. ఇగో ఇది కూడా అదే. ఇగో ఇది కూడా అదే. ఏది అది కూడా తీయాలి. తీసిన ఇగోది ఇదేనా? ఇది హౌజు, ఇది బాత్రూమ్ లాంటిది. అప్పుడు మరి దేనికి పెట్టిలో, స్టోరేజ్కి పెట్టిలా దేనికి పెట్టిలా తెలియదు మనకు. దీని వెనుక సైడ్ నుంచి అక్కడికి ఈ గుట్ట ఉన్నది కదా, గుట్ట కాంచి అది ఎట్టున్నదో మరి దాని మనకేం తెలియదు కదా. అద్దులు అయ్యో గిట్లా బా గలవా. అటు బా, గుడికాడి బా. ఇదంతా బావికి సంబంధించింది. ఇది 73లో అంటే అది ఇనాగ్రేషన్ అయింది 73లో. కానీ మరి అంతకుముందు అంటే ఆ ముందుకే కన్స్ట్రక్షన్ చేస్తేనే కదా అంత తయారైనాక ఓపెన్ చేసేది. మరి అధికారులు వచ్చిండ్రు, ఓపెన్ చేసిళ్ళు. ఇది ప్రైవేట్ ల్యాండ్ అంటారు. మరి అది ఎట్లా సాధ్యమో మరి అధికారులకు తెలియాలి. అధికారులు స్పందించాలి. కానీ అధికారులు ఏం చేస్తాను? ఇది ప్రైవేట్ ల్యాండ్ అంటారు కదా, మరి ఈ గుడి ఎట్లా కట్టియగలిగిన్లు? ఈడ ప్రైవేట్ ల్యాండ్ అయితే ఈ గుడి ఎట్లా, దేవాలయం ఎట్లా పెడతారు? ఎట్లా వస్తుంది? ఇది వాళ్ళదే కావచ్చు, కానీ ఈ గుడి ఎట్లా కట్టిళ్ళు? ఇది మా ఊళ్ళో బొడ్రాయి పెట్టినప్పుడు ఈ గుడి కూడా కట్టినాం. ఈ గుడి కడితే దీని మీద ఇది చేసినాం. ఏది చేపల బావికి సంబంధించింది కాబట్టి ఇది ఒక కట్టినాము. దానికి సంబంధించింది ఇగో ఇది అదేనా మొత్తం. ఇగో 6 హౌజులు దీనికి సంబంధించినవి. చేపలు పెంచడానికి కావాల్సిన హౌజులు ఇటొకటి ఉంటుంది. ఇగో ఈడోటి, ఆడోటి, ఇటు 3 ఉంటాయి. ఈ యువతల రూమ్ దగ్గర నుంచి ఇటు 3 ఉంటాయి. మొత్తం 6 టోటల్గా. 6 అయితే మొత్తం కబ్జా చేసుకొని ఇది చేస్తాను. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇది ప్రశ్నించవలసింది పోయి మనం ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉన్నది. ఇది నాకు తెలిసి
100% ఇది గవర్నమెంట్ ఓపెన్ చేసినటువంటిది. దానికి సంబంధించిన బోర్డు కానీ అది కానీ పెట్టడం జరిగింది. ఇది ఆ రోజులలో వేసిన రేకులే ఇవి, ఇంకా అప్పుడు జమానలే, ఇప్పటివి కావు కదా. ఈ కన్స్ట్రక్షన్ కూడా అదంతా ఇప్పటి కాదు చేరన్న, ఇది అప్పటిది. ఇది కాదు 73లా తిందామంటే తిండికే లేదా, అప్పుడు గింత బిల్డింగే కట్టుకొని కాడు ఊళ్ళు ఎట్లుంటాడా. ఈ దీనికి సంబంధించిన అనుకుందాం మనం, ఏమన్నా స్టోరేజా ఇది? ఇది కాదు కదా. ఇప్పుడు నాకు తెలిసి అప్పుడు ఏం జరిగింది ఎరికేనా, వీళ్ళకి తునికాక వచ్చింది, సిపిఐ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టిండ్రు, బళ్ళే బడి అక్కడ ఇలాపూర్లో లోపల బళ్ళే చదువుకుంటే ఈడ ఉప్మా పెట్టిండ్రు. ఉప్మా పెట్టింది తెలియదా నీకు? తెలుసు తెలుసు. ఉప్మా ఎక్కడ తిను ఆ స్కూల్ కంచి వచ్చి ఇడికి వచ్చి నడుచుకుంటూ వచ్చి ఉప్మా తినేది ఇడికి వచ్చి నడుచుకుంటే. ఇప్పుడు సిపిఐ మీటింగ్ నడవలేదా ఇక్కడ? నడిచింది. ముందట హాల్ ఉండే ఇక్కడ ముందుకు. మరి అట్లాంటిది ఇదంతా కబ్జాకు గురి అవుతుంది. ప్రభుత్వ అధికారులు స్పందించాలి, దీని మీద ఎంక్వైరీ చేసి దీన్ని తేల్చవలసిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఇట్లా కబ్జాలు చేసుకుంటూ పోతే మరి ఏదైనా కానీ అంటే అధికారులు కుమ్మక్కయి చేస్తేనే ఇదంతా జరుగుతుంది, లేకపోతే ఎట్లా జరుగుతుంది? జరగదు కదా. ఎట్లా కడతారు? అదే మరి ఇప్పుడు ప్రభుత్వ భూమి అనుకుందాం, అప్పుడు ప్రభుత్వ భూమి అయితే దీనికి సంబంధించిన కలెక్టర్ వస్తాడు, వాళ్ళు వస్తారు. ఇది ప్రైవేట్ ల్యాండ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చుకొని శిలాపలకం పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. దీనికి ఒక శిలాపలకం ఉన్నది. ఇది గోలి వెంకటరామరెడ్డి 1973లో స్టార్ట్ చేస్తాడు. 1973లో ఏమేం జరిగిందంటే ఊళ్ళే ఫస్ట్ ఇందిరా కాలనీ వచ్చింది. ఇందిరా కాలనీ రేణుకుంట్ల మొండయ్య, రేణుకుంట్ల కండక్టర్ ఐలయ్యతో పాటు ఈ వెంకటరామరెడ్డి వీళ్ళంతా కలిసి ఆ కాలనీ తీసుకొచ్చిండు. ఆ కాలనీతో పాటు ఇది కూడా ఓపెన్ అయింది. అప్పుడు సేమ్ టైం 10 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది. అట్లాంటిది పోయి ఇలా మాది భూమి అనే పరిస్థితిలో ఉన్నారంటే అధికారులు కుమ్మక్కయ్యలు, అధికారుల పైన చర్యలు తీసుకోవాలి తక్షణమే. అవసరమైతే ఇట్లాంటి అధికారులు ఉంటే ప్రాబ్లమే కాబట్టి రిమూవ్ చేయాల్సిందే ఉద్యోగాలలోకి వెళ్ళి. దీన్ని తక్షణమే పట్టించుకొని చేయవలసిన అవసరం అయితే ఉన్నది. థ్యాంక్ యూ.